హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఫంకీ ట్రైలర్ వచ్చేసింది. టీజర్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ట్రైలర్ రియాక్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. లెట్స్ రియాక్ట్. ఫంకీ ట్రైలర్. అయ్యో అనుదీప్ నుంచి సినిమాలు ఎప్పుడప్పుడు వస్తాయని వెయిట్ చేసేవాడిని జాగ్రత్తల సినిమా తర్వాత. అప్పుడు అనుకోను కానీ ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ లో నా వీడియోస్ వచ్చిన తర్వాత అనుదీప్ వీడియోస్ కి రియాక్ట్ చేస్తానంటే కొంచెం బాగా అనిపిస్తుంది. ఎలా ఉందో చూసేద్దాం. ట్రైలర్ చూసాక చెప్తాను సినిమా హిట్ ఆఫ్ అట్ట జ్యోతిష్యం. లెట్స్ రియాక్ట్. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. మీకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ కావాలి కదరా, పోతారా సుకుమార్ దగ్గర పనిచేస్తారా? త్రివిక్రమ్ ని కలవనికి పోయిర్రా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తే? ఫస్ట్ టైం వింటున్నా అన్నాడు అన్న. 4 అని 40 కోట్లు చేశాడమ్మా బడ్జెట్. ఆ కోమల్ గాడితో నేను ₹1 కోటి సినిమా ఫినిష్ చేస్తా. ముగ్గుల దింపనికేనా రా కోటి. ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బుగ్గ గిల్లుడే. బాగా డ్రెస్ 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాస్. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా? నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇట్లా ఓనర్కి రెంట్ కట్టుడు ఇవన్నీ. ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాం రా. అసలు అనుదీప్ అనిపించుకుంటారా? అలా కాదు, ఇలా. అవును ఇలాను. రే ఇట్రారా. రే ఆ సైకిల్ సీన్ గాడిని పిలువండిరా. అన్నవాడు బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయినా అన్న. నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రు అన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు కదన్న. రేపు మనకి పెళ్ళవుతోంది. మీ అమ్మ నన్ను కోడలంటుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది. మా డాడీ నిన్ను అల్లుడని అంటాడు. అది నీకు గలీజ్ అనిపిస్తుంది. 2000 రూపాయల్లో 5000 రూపాయల చీరలు చూపెట్టవా? మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పుర్రి, నేను చూసుకుంటా. మన టీం అంతా పోయి వీని ఇంట్లో పండుకొని పోరా. అన్న నేను ఏదో మాట వరుసకన్నా అన్న. వరుసగా పండుకొని పోరా. కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి. అడగండి. ఏం లేదు, వద్దులే. పర్లేదు అడగండి. అడుగు. ఏం లేదు, ఇట్స్ ఓకే. అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా. మీరు అడగండి అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా? ఏం బాగుందా ఫిల్మ్? అనుదీప్ 13th ఫిబ్రవరి రిలీజ్. ఫంకీ ఎలా అనిపించింది అంటే టీజర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ ట్రైలర్ లో ఉన్నాయి జోక్స్. బట్ ఓకే అనిపిస్తుంది. బట్ సినిమా అయితే బాగుండబోతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో. బట్ అనుదీప్ అతను కనిపించాడు. బట్ అనుదీప్ కామెడీ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా కామెడీ క్రియేట్ చేయాలనుకుంటే ఒక డైలాగ్ వేసేటప్పుడు డైలాగ్ కోసమే సీన్ రాసుకుంటాం, కానీ అనుదీప్ ఫ్లో లో వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి డైరెక్ట్. చూద్దాం మరి. 13th ఫిబ్రవరి కలుద్దాం. సినిమా చూసి నేనే రివ్యూ చెప్తాను. ఇన్స్టాలో ఉంటుంది, యూట్యూబ్ లో కూడా ఉంటుంది మంది. కాబట్టి ఎంజాయ్ చేయరా ఛానల్ ని ఫాలో చేయరా, సబ్స్క్రైబ్ చేయరా. ఎంజాయ్ చేస్తే చేయరా.